అదేవిధంగా పెద్దలు వెంకయ్యనాయుడు గారు, ఎన్వి రమణ గారు సూచన చేసారు తెలుగు భాష గురించి. తప్పకుండా మేము ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఇస్తున్న జీవోలు మిగతా వాటిని తెలుగులోనే ఇస్తూ ఉన్నాం. కాకపోతే ఇంకా అది కొంత సమయం పడుతుంది. దాన్ని తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం. రాధాకృష్ణ గారు ఇక్కడ గవర్నర్గా 3.5 నెలలు వారి బాధ్యతలు నిర్వహించి సంపూర్ణమైన సహకారాన్ని తెలంగాణ రాష్ట్రానికి అందించారు. ఈనాడు ఉపరాష్ట్రపతిగా వారు బాధ్యతలు తీసుకున్నారు. ఆనాడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడంలో, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయించడంలో నిరంతరం వారు ముఖ్యమంత్రులతో సమన్వయం చేసుకొని అన్ని సంస్థలకు సంబంధించిన అధికారులను, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులను, మంత్రులను కూడా పిలిపించి ఆనాడు ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు గారు ఈ తెలుగు రాష్ట్రాలకు సహకరించారు. ఈనాడు నేను భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ గారి నుంచి కూడా మేము ఇదే రకమైన సహకారాన్ని వారి నుంచి ఆశిస్తున్నాం. వారిని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.